ప్రార్థన. ఈ పరిశుద్ధ దినపు ఆరాధనలో మనమందరూ కూడా తరలి వచ్చి కలుపుకొని ప్రార్థనతో మనము ఆరాధన ఆరంభం చేసుకుందాం. దేవుడు గడిచిన 9 నెలలుగా మనందరినీ కాచి కాపాడి ఈ 10వ మాసంలో మనందరినీ క్షేమంగా ప్రభు సన్నిధిలో సజీవులముగా ఉండి ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించి స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మనకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. దేవుడు నిజముగా ఎంతైనా నమ్మదైన వాడు, ఆయన మేలు చేసేవాడు. తన కృప చేత తన ప్రేమ చేత ఆయన మనలను ప్రేమిస్తూ కనికరిస్తూ కాపాడుతూ మనకు చేసిన మేలులన్నిటి కొరకై ఈ సమయంలో ప్రభువుకు మనం ఏమి ఇవ్వగలము? ప్రభాయిలో ఈ సమయంలో నా దగ్గర ఏమీ లేదు, కానీ ఆ యొక్క విరిగిన హృదయంతో నేను స్తుతిస్తున్నానయ్యా, నీ సన్నిధికి వస్తున్నానయ్యా అని ప్రభుని ఆరాధిస్తామా? మమ్మల్ని వెలుగుగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మా పరిశుద్ధమైన దేవా, పరలోకమందున మా తండ్రి, ఆకాశముని సింహాసనముగా భూమిని పాదపీఠముగా పెట్టి ఆశీర్వదించి పరమదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గానాపతి గానాలతో కూడినటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా జీవాధిపతి, మా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. మా సర్వ సృష్టికర్త, సర్వానికి ఆధారభూతుడానికి స్తోత్రాలు ప్రభువా. కలిగినదేది నువ్వు లేకుండా కలగలేదు ప్రభువా. సమస్తమును నీ ద్వారానే నీ మూలముగానే కలిగి ఉన్న తండ్రి, అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా అయా మరి యొక్క పునరుత్థానపు దినమున, ఈ పరిశుద్ధ దినమున నాయనా, మరి యొక్క 10వ నెలలో మొట్టమొదటి ఆదివారపు దినమున నీ పాద సన్నిధిలో చేరి నాయనా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించి గణపరిచి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన మరి గడిచిన కాలం అంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ నాయన మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించారు ప్రభువా. ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. అయా మా ప్రియులు ఎంతో మంది ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పటికీ మీరైతే మాకు మంచి ఆయుర్వేదికలు దయచేసి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయన మరి మా నుండి వెళ్ళిపోయిన వారి కంటే మేమేమాత్రము గొప్పవారం కాదు, మంచివారం కాదు, కానీ కేవలము నీ యొక్క ఉచితమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా ప్రభా మరి యొక్క పరిశుద్ధ దినమున మరి ఒకసారి తండ్రి నీ పాద సన్నిధిలో చేరి నీ బిడ్డలముగా కొద్దిమందిగా అయా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా మా ప్రియులు అనేక మంది అయా మరి అనారోగ్యంతో, అనేక మంది ఆయా కారణాల చేత తండ్రి మరి వారు గృహాలలో ఉండి అయా మరి రీతిగా కలిసి నిన్ను ఆరాధిస్తూ ఉండగా మీరు సహాయం చేయండి ప్రభా. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ఎక్కడ నీ నామం పేరిట 2-3 కూడి ఉంటారో అక్కడ నీ ఉంటారని సెలవిచ్చి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్న దేవానికి స్తోత్రాలు. ఆ రీతిగా మా ప్రియులు వారి వారి గృహాలలో ఉండి అయా మరి ఆరాధనలో పాలు పొందుతున్న అటు బిడ్డల కొరకు కూడా నీకు స్తోత్రాలు ప్రభా. అయినా మరి ఇలాంటి సమయాన్ని ఎవరు కూడా వ్యర్థము చేసుకోకుండా ప్రతి బిడ్డ కూడా అయా మరి సమయానికి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించగలిగే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అయినా మరి పరిస్థితులు తారుమారైనప్పటికీ, అయా మరి పరిస్థితులు అననుకూలంగా లేకపోయినప్పటికీ ప్రభా మీ కృప చూపుతూ మీరు సహాయం చేస్తూ గత కాలం అంతా కూడా నాయన మీరు మమ్మల్ని అందరినీ మీరు రెక్కల చాటున భద్రపరిచేందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రములు 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 ప్రభా. అయినా మీరు చూపిన కృపంతటి కొరకై నీకు వందనాలు తండ్రి. మీరు చేసిన మేలులన్నిటి కొరకై నీకు వందనాలు ప్రభా. అయినా ఈ సమయంలో మరొకసారి ఈ పరిశుద్ధ దినమున నీ మందిరంలో చేరి అయా నీ బిడ్డలముగా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ రీతిగా ఈ సమయంలో జరిగే ఆరాధన కార్యక్రమం అంతటి కూడా మీరు దీవించండి ప్రభా. ఈ ఆరాధన అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయినా మరి ఆరాధనలో పాలు పొందుతున్న
ప్రతి బిడ్డ కూడా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డ కూడా మీరు దీవించండి, మీరు బలపరచండి ప్రభా. అయినా మరి ఇంకా ఎవరెవరైతే నీ సన్నిధికి రావాలన్నటువంటి ఆశతో ఆలోచనతో ఉంటున్నారో వారిని త్వరపెట్టండి ప్రభా. నీకు పొందనాలు. అయినా మేమందరము కలిసి నీ సన్నిధిలో నేను ఆరాధిస్తూ ఉండగా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ సమయంలో మేము కలిసి కొన్ని పాటలు పాడుకునేటుండగా 2 నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా 2 నిమిషాలు మేము అయ్యా మీ పాద సన్నిధిలో చేరిటుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఈ ఆరాధన ద్వారా నీ నామానికి మహిమకరంగాను చేరవలసిన మాకందరికి కూడా దీవెనకరంగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ మనము అందరికి వచ్చే పాట మొదటిగా ప్రభువు స్తుతిస్తూ కలిసి పాడుకుందాం. 71వ పాట. స్తుతింతు దేవా గణపరతు నిన్నే జీవిత కాలమంతా దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో మరి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును గణపరచడానికి ప్రభు సహాయాన్ని కోరుకుంటూ మరి మనము అందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ కలిసి పాడుకుందాం. 71వ పాట. స్తుతింతు దేవా గణపరతు నిన్నే. పాట. జీవిత కాలమంతా కాలమంతా మనను తీసి మనిషిగా చేసి మరిచావని మహిమతో మరచాను ప్రభువా మధుర సువాసన మన్నించి మమ్మెలుమా. మనను తీసి మనిషిగా చేసి మరిచావని మహిమతో మరచాను ప్రభువా మధుర సువాసన మన్నించి
స్తుతియంతు దేవా గణపరతు నిన్నే జీవితకాలమంతా జీవితకాలమంతా చేసావు మేలులు చూసావు ప్రేమను చిందించెను విలంబులో చనిపోయే తిరిగి చేరావు పరమున తిరిగి రానవయా చేసావు మేలులు చూసావు ప్రేమను చిందించెను విలంబులో చనిపోయే తిరిగి పరమున తిరిగి రానవయా స్తుతియంతు దేవా గణపరతు నిన్నే జీవితకాలమంతా జీవితకాలమంతా హల్లెలూయా. అలిపియానే అందరము కలిసి 618వ పాట అందరికి వచ్చే పాట అందరం కలిసి పాడుకుందాం. మరి అనేక దినముల తర్వాత మనము ప్రభు సన్నిధిలో చేరి మరి ప్రభువును ఆరాధించే భాగ్యము ప్రభు ఇచ్చినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ కుతూహల మారుబాటమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో అని ఈ సమయంలో అందరము కలిసి పాడుకుందాం. 618వ పాట. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో
సమయంలో ఆ రీతిగానే ఇంకొక పాట అందరం కలిసి పాడుకుందాం. ఏ పాటమ్మా? ఎనిమిది 833వ పాట ఈ సమయంలో అందరము కలిసి పాడుకునే ప్రయత్నం చేద్దాం. అనంత జ్ఞాని నీకు అల్పులను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమాని దేవుడిచ్చిన ఈ సహవాస కొరకు దేవుడిని స్తుతిస్తూ కలిసి పాడుకుందాం. 833వ పాట. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత
సమయంలో మరి ప్రభువుకు మహిమ కలుగును గాక. రీతిగానే ఆఖరిగా మనం ఇంకొక పాట పాడుకొని మనము వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయంలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగిడిన చాలు నా గుండె గుడిలో, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించు భాగ్యం ఉన్న చాలు అనే సమయంలో నిజంగా దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నందుకు దేవుని వందనాలు చెల్లిస్తూ సమయంలో అందరము కలిసి పాడుకుందాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె సమయంలో పాటలు బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. మనమందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని చదువుకున్నప్పుడు పిల్లలు ఈ పైకి వస్తారు, మీరు కొంచెం ముందుకు జరగండి. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ సమయంలో
లేచిలోబడి దేవుని యొక్క వాక్యాన్ని అందరము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో నిర్గమకాండము 24వ అధ్యాయము ఉత్తరపెత్త రీతిగా మనం చదువుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయము ఉత్తరపెత్త రీతిగా మనము చదువుకుందాం. ఈ సమయంలో మరి మన మధ్యలో స్టీవెన్ మన మధ్యలో ఉన్నాడు. మరి సౌరుడు ముందుకు వచ్చి నిర్గమకాండము 24వ అధ్యాయం ఆయన తనకు వచ్చిన మనకు వచ్చిన విధంగా మార్చి మనము చదువుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు మార్చి మనం చదువుకుందాం. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ నిధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటిని ప్రకారము చేసేదమని యొక్క శబ్దముతో ఉత్తరం ఇచ్చింది. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలీయులు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాన బలులుగా కోడెలను వధించింది. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని తలములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై యుద్ధమనిది. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తరువాత మోషే అహరోను నాదాబు అబీయు ఇజ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు వస్తువుల వంటిదియు ఆకాశ మండలతో తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇజ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చదనగా, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాడు. అతడు పెద్దలను చూచి, నేడు మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘమును కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించి అగ్నివలె ఇజ్రాయేలుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింపగలదు 40 దినములు ఉండెను. చదవని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, మహోన్నతుడా, సర్వాధికారమైన యేసానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా,
ఈ పరిశుద్ధ దినాన తండ్రి నీ సన్నిధిలో మేము ఆరాధించడానికి, ఈ సన్నిధిలో ప్రభావాన్ని కనపరచడానికి, నేను ఒక నామాన్ని ప్రభావ మేము భయపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా, సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా పాటలేదు మీ యొక్క సమయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా ప్రభా అల్లాడు మోషే జరిగించిన విధానాన్ని బట్టి ప్రభా మా ముందు ఇచ్చినందుకు స్తోత్రాలు చెబుతున్నాం. ప్రభా ముందున వాక్య భాగ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమేం నేర్చుకోవాలి, మాకు కావాల్సిన వర్తమానాన్ని మీ దాసు ద్వారా మాకు అప్పగించుకుని ప్రార్థిస్తున్నాం. ముందున్న బల కార్యక్రమం కూడా మీ యొక్క సమయాల్లో ప్రభా మీ హస్తాలుగా చెబుతున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కొంచెం ముందు జరిగి కూర్చోండి. మీరు కూడా పైకి ఎక్కండి ఇద్దరు. కొంచెం ముందు జరగండి. ఇంకెవరైనా వస్తే కనుక వారికి స్థలం ఇవ్వచ్చు. అలా మీరు కూడా ముందుకు జరగండి. కొంచెం ఎవరైనా వస్తే తర్వాత జరగడం కంటే ముందే కొంచెం విడివిడిగా విశాలంగా కూర్చోండి. మనకు బాగా అలవాటు అయిపోయింది సోషల్ డిస్టెన్స్ పాటించడము. అది అలాగా ఇంకా కొన్ని రోజులు మనం పాటించడం మంచిది. అది మనకు మన కుటుంబాలకు చాలా మంచిది. కాబట్టి ఆ రీతిగా మరి సాధ్యమైనంత వరకు మనము జాగ్రత్తగా మనము దేవుని కొరకు బ్రతకడం మంచిది. మరి ఆ రీతిగా మనము ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత అనేక నెలల తర్వాత తిరిగి కొద్ది మందిగా ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును ఆరాధించే భాగ్యము ప్రభు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించాలి. కొన్ని విషయాలు బాధాకరమైనవి, కొన్ని విషయాలు మరి సంతోషకరమైనవి. ఏది ఏమైనప్పటికీ ప్రభు సన్నిధిలో మనము మరి దేవుని కొరకు మిగిలిన జీవిత కాలం అంతా కూడా దేవుని కొరకు బ్రతకడం అనేది అది ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మరి మన నుండి కొంతమంది మన ప్రియులు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. మరి వారిని బట్టి మన ప్రభువుకు వందనాలు చెల్లించాలి. కానీ మిగిలి ఉన్న మనము కూడా ఒక దినమున ప్రభు సన్నిధికి చేరగలమా? ఆ ప్రభు సన్నిధికి చేరేటప్పుడు మనం కూడా అక్కడ వారిని కలుసుకోగలమా? క్రైస్తవులముగా, క్రీస్తును నమ్మిన బిడ్డలముగా ప్రాముఖ్యముగా మన జీవితంలో మనకున్నది ఒకటే ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటి అని అంటే, ఈ లోకంలో బ్రతికినంత కాలము ఒకవేళ దేవుడు వస్తే అందరము వెళ్తాము, లేదంటే వారి వారి వంతు చొప్పున దేవుడు వారిని పిలుస్తూ ఉంటాడు. కాబట్టి మరి మన మధ్యలో మన ప్రియులను కొంతమందిని దేవుడు పిలిచారు, వారు దేవుడి సన్నిధికి వెళ్ళారు. మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఒకటే, ఒక దినమున తిరిగి వారిని ప్రభు సన్నిధిలో కలుస్తాము. ఆ నిరీక్షణతో, ఆ నమ్మకంతో మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగిస్తూ మనం ప్రభు కొరకు మిగిలిన కాలం వల్ల బ్రతకడము మంచిది. కాబట్టి వెళ్ళిపోయిన వారికంటే మనం గొప్పవారం కాదు, మనము ధన్యులము కాదు. కానీ ఇంకా మన జీవితాన్ని మనము స్థిరపరచుకుంటూ, మన బ్రతుకును మనము సరిచేసుకుంటూ మనము మరి లోకంలో జీవించాలి. అందుకొరకనే ఒక భక్తుని అడిగినప్పుడు ఎందుకు ఈ రీతిగా మరి వారు వెళ్ళిపోతారు అని అన్నప్పుడు, ఒక భక్తుడు అట్లా తోటలోకి వెళ్ళినప్పుడు ఏ పువ్వును కోస్తాం, ఏదైతే చక్కగా పూసిందో అంటే దాని అర్థం ఏంటి? మిగతా పువ్వులు ఇంకా ఆ కోసే పరిస్థితిలోనికి రాలేదు అని. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా ఈ లోకంలో ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటి? ఇంకా మనల్ని మనము సరి చేసుకుంటూ ఆ ప్రభు కొరకు మనం సిద్ధపడాలి. ప్రభు రాజ్యంలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపడాలి. ఆ రీతిగా మరి ప్రభు కొరకు సిద్ధపడేటువంటి జీవితం మనకు కావాలి. అది కొరకనే మిగిలి ఉన్న మన జీవితాలను మనం ఏం చేయాలంటే దినదినము దేవుని యొక్క వాక్యముతో సరిపోల్చి చూసుకోవాలి. గడిచిన 2-3 వారాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకున్నటువంటి అద్దము దేవుని వాక్యమే. అద్దము ముందుకు వచ్చిన తర్వాత మనల్ని మనము సరి చేసుకునే వెళుతాము తప్ప సరి చేసుకోకుండా వెళ్ళము. అలాగే ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత, ప్రభు సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, ప్రభు సన్నిధిలో మనల్ని మనము సరి చేసుకొని, మన జీవితాన్ని సరి చేసుకొని మనం బయటకు వెళ్ళాలి తప్ప
సరి చేసుకోకుండా వెళితే మన బ్రతుకు లాభం లేనిదే. అది కొరకనే ఈ సమయంలో మరి మనల్ని మనము సరి చేసుకుంటూ దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మనం చూసుకుంటూ ఏదైనా లోపం ఉన్నట్లయితే, ఏదైనా సవరణ ఉన్నట్లయితే, ఏదైనా మరి ఒప్పుకొని విడిచిపెట్టేది ఉన్నట్లయితే ఆ రీతిగా ప్రభు సన్నిధిలో మనల్ని మనము ప్రభువుకు సమర్పించుకోవాలి. అప్పుడు ప్రభు కొరకు మనము నమ్మకంగా మిగిలిన కాలం వల్ల జీవించగలము. గడిచిన 2-3 వారాలుగా మనం చూస్తూ ఉన్నాము. మరి పరిస్థితులు కూడా మనందరికీ బాగా తెలుసు. కొంతమంది వ్యాధి బారిన పడ్డారు, కొంతమంది ఆ దరిదాపుల్లోకి వెళ్ళి వచ్చారు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క బలహీనత ఉన్నది. నేను బలవంతుని అని చెప్పేవారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉన్నది. ఆ బలహీనతలో ప్రభు మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రభుకు వందనాలు చెల్లించాలి. ఆ బలహీనతలో ప్రభు మనకు బలమును దయచేస్తూ మనం ప్రభు కొరకు బ్రతకడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. మన ఆశ కూడా అదే. మనం ప్రభు సన్నిధికి ఎందుకు వస్తామంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రభువా నాకు మంచి ఆరోగ్యమి, నా కుటుంబానికి మంచి ఆరోగ్యమి, మమ్మల్ని దినదినము ఫలింప చేయమని మనం ప్రభువుని అడగడానికి ప్రభు దగ్గరికి వస్తాం. మంచిది. ఆ రీతిగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ గడిచిన 2-3 వారాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాము. బయట నుండి వచ్చినటువంటి వారు మరి రోగముతో, బాధతో, ఇరుకులతో, ఇబ్బందులతో వచ్చిన వారు ప్రభు సన్నిధికి వచ్చి బాగుపడి సంతోషంతో తిరిగి వెళ్ళారు కదా, సంతోషంతో తిరిగి వెళ్ళారు. కానీ ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, గడిచిన వారంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమందికి జ్ఞాపకం ఉన్నదో లేదో నాకు తెలియదు, ఎంతమంది దేవుని వాక్యాన్ని విన్నారో లేదో తెలియదు. కానీ మనం అక్కడ కూడా గమనించినట్లయితే దేవుని మందిరంలోనే ఉన్నటువంటి వారు దేవుని మందిరంలో ఆనందంతో హాయిగా సంతోషంగా ఉండవలసినటువంటి వారు ఆ రీతిగా లేకపోయారు. దేవుని మందిరంలో ఆనందం ఉన్నది, హాయి ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆ సేవకుడి దగ్గరనే దేవుని మందిరంలోనే ఉండి మరి రోగమును కొని తెచ్చుకున్నటువంటి వారిని కూడా మనం గమనించాం. ఈ సమయంలో మన జీవితాలు ఎలాగున్నాయి? మనం దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము దీవించబడాలి. మనము బయటకు వెళుతూ ఆశీర్వాదంతో వెళ్ళాలి తప్ప మరి ఇక వేరే దారి కాదు. కానీ పోయిన వారంలో మనము ఒక సేవకుని మనం గమనించాం. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి శిష్యుని మనం గమనించాం. ఏం పేరు ఆయన పేరు? గేహాజీ. గేహాజీ ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఆయన మరి తన యజమానునికి మనస్సు లేకపోయాను అని అనుకుంటున్నాడు. బాగా గమనించండి. కానీ ఆ సేవకుని దగ్గర ఉన్నటువంటి వాడు, ఆ శిష్యుడు మరి సేవకుని వలె ఉండాలి తప్ప వేరు ఆలోచనలతో కాదు. నిజంగానే నీవు నేను మనం కూడా క్రైస్తవులముగా, క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తు సేవకులముగా, క్రీస్తును అనుసరించి నడిచే వారముగా, క్రీస్తు మనస్సును కలిగి మనం ఉండాలి తప్ప వేరే మనస్సు కాదు. గమనించండి, గేహాజీ ఆనందంతో హాయిగా సంతోషంగా ఉన్నాడు అక్కడ. కానీ ఎప్పుడైతే తన మనసు పక్కదారిన పట్టిందో అప్పుడు తన జీవితంలో ఏం కలిగింది? గమనించండి, లేనిది కొని తెచ్చుకున్నటువంటిగా వాడిగా మారాడు. రోగం ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడా? కాదు. తన జీవితంలో తాను కొని తెచ్చుకున్నటువంటి వాడిగా. ఎందుకని అబద్ధమాడాడు? ఎందుకని తన మనసు లేకపోయింది? ఎందుకని ఆయన దేవునికి దూరమయ్యాడు? తన ఆలోచనలన్నీ కూడా వేరైపోయాయి. అది కొరకనే తన జీవితంలో లేని రోగమును కొని తెచ్చుకున్నాడు. చాలాసార్లు లోకములో క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, క్రీస్తు నమ్మిన వారముగా మన జీవితాలలో కూడా చాలాసార్లు మనము కొని తెచ్చుకున్నటువంటి ఉంటాయి. అంటే నేను కొని తెచ్చుకున్నానా? అది కాదు. కానీ మన జీవితంలో మనము ఒక సరైన రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుడు మనకు ఆనందమును, హాయిని, సంతోషాన్ని ఇస్తాడు. అలాగని మరి రోగం వచ్చింది కదా నువ్వేదో తప్పు చేసినామని కాదు. మళ్ళీ అది కొరకనే యోబు భక్తుల దగ్గరికి వచ్చారు స్నేహితులు. యోబు రోగంతో పడి ఉన్నప్పుడు స్నేహితులు ఓదార్చడానికి వచ్చిన వారు ఏమన్నారు? నువ్వు దేవునికి విరుద్ధంగా ఏదో తప్పు చేశావు కాబట్టి
ఈ రోజుల్లో కూడా చాలా మంది కరోనా వైరస్ బారిన పడ్డ వాళ్ళను చూసి ఏమనుకుంటారంటే అబ్బో వీళ్ళు ఏదో చేయరా తప్పు చేశారు. కాదు. ఎందుకని? ఎందుకు ఆ వ్యాధి వచ్చింది, ఎందుకు ఆ బాధ మనకు కలిగింది అంటే ఆ బాధ ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. అది ప్రాముఖ్యమైనది. అందుకొరకనే యేసు ప్రభు బిడ్డలముగా మనకు కలిగిన బాధ కానీ, మనకు కలిగిన శ్రమ కానీ, మనకు కలిగిన నష్టము కానీ, లేక మనకు కలిగిన వ్యాధి బాధలు అది ఏదైనా సరే దాని ద్వారా దేవునికి మహిమ రావాలి తప్ప అవమానము కాదు. అందుకొరకనే దేవుని బిడ్డలముగా మనము దేవుని కొరకు బ్రతికే వారముగా మనము జీవించాలి. మన జీవితంలో కలిగినది ఏదైనా సరే దాని ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. అందుకొరకనే వాక్యములు కూడా మనం చదువుతాం కదా. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన తీసుకొని వస్తారు, గుడ్డివాడిని. ఆ గుడ్డివాడిని తీసుకొని వచ్చి యేసు ప్రభుని అడుగుతారు, ప్రభువా వీడి రీతిగా పుట్టడానికి కారణం ఏంటి అని అడుగుతారు. ఎవరు చేసిన తప్పు? వీడి తల్లిదండ్రులు చేసిన తప్ప, వీడు చేసిన తప్ప అని అడుగుతారు. ఏం చెప్పాలి? అయోమయంలో పడ్డారు వారు. కానీ యేసు ప్రభు ఒకటే చెప్పాడు, అది వాళ్ళు చేసిన తప్పు కాదు, వారి తల్లిదండ్రులు చేసిన తప్పు కాదు, కానీ వారి యొక్క దేవుని క్రియలు బయలుపరచబడడానికే వాడు ఆ రీతిగా పుట్టి ఉన్నాడని గమనించండి. ఈ సమయంలో నిజంగా నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితాలలో వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటి ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి తప్ప అవమానము కాదు. అందుకొరకనే యోబు భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోబు భక్తులు ఎంత చక్కగా దేవుని కొరకు బ్రతికిన వాడు. మరి తన జీవితంలో ఎందుకంత బాధ వచ్చింది, ఎందుకంత వ్యాధి వచ్చింది, ఎందుకంత శ్రమ వచ్చింది అని అంటే దాని ద్వారా కూడా దేవుడు మహిమ పొంది ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకనే ఈ రోజుల్లో వ్యాధి బారిన పడ్డ వారిని చూసి మనము ఏమదిగా అవసరం లేదు. లేకపోతే మన జీవితంలో ఎందుకు వచ్చింది ఈ బాధ అని మనం ఏమి తొందరపడక్కర్లే. ఏది జరిగినప్పటికీ దేవుని నామానికి మహిమ కలగలాగున మనం బ్రతకాలి. సరే, ఏ విధం చేతనైనా సరే నీవు ప్రభు సన్నిధిలో ఉండి ఆనందంతో, హాయిగా, సంతోషంతో దేవుని కొరకు బ్రతకాలి. అలాగే బ్రతకాలి అంటే ఏం చేయాలి? మన మూలవాక్యాలు ఒకటి చదువుకున్నాం. ఆ చదువుకునే సమయంలో మనం ఈ దిన పాఠంలోకి వెళ్దాము. ప్రాముఖ్యంగా నిర్గమకాండంలో ఒక మాట మనం చదువుకుందాం. ఏం చేయాలంట? నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు సాగుదాం. గమనించండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మన మూల వాక్యముగా మన 15వ అధ్యాయము 26వ వచనము ఏం చేయాలంట? మీ దేవుడైన యెహోవా వాక్కును బాగా గమనించండి. నేను 3 వారాల నుండి ఇదే చెప్తా ఉన్నాను. మన జీవితంలో మనకు ఆనందం కావాలంటే, మన జీవితంలో మన రోగం పోవాలంటే, మన జీవితంలో మనము దేవుని మహిమపరచాలంటే, మన జీవితంలో మనకున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని కూడా దూరం కావాలి అని అంటే మనము దేవుని మందిరము నుండి ఆనందంతో, హాయిగా, సంతోషంతో మనము దూరం వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ఇక్కడ మోషే చెప్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, గమనించండి. అక్కడ మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలన్నిటినీ విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచినలా అని అంటాడు. గమనించండి. 4 విషయాలు చెప్తా ఉన్నాడు అక్కడ. ప్రాముఖ్యంగా ఈ 4 విషయాలు మీరు ఎవరైనా సరే, మీరు క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, లేకపోతే మీరు దేవుని నమ్మినా నమ్మకపోయినా, మీరు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా చేయవలసిన 4 విషయాలు ఈ దినాన మనం నేర్చుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా, మన సంఘ బిడ్డలుగా మనకు తెలుసు ముందే. కానీ ఈ సమయంలో మనం గమనించాలి. మన జీవితంలో మనకు మరి ఆరోగ్యం కావాలంటే చాలాసార్లు అంటాం మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అంటాం. నిజంగానే దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఆయుష్యం ఇస్తాడు, దేవుడు మరి మనలను ప్రేమించాడు, ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు, మనకున్న ప్రతి ఇరుకు ఇబ్బందిని దూరం చేస్తాడు. కానీ ఎప్పుడు ఈ 4 విషయాలు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాయి అప్పుడే ఈ 4 విషయాలు ఏవి? మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవా వాక్కును నీవు శ్రద్ధగా వినడము నేర్చుకోవాలి. శ్రద్ధగా వినాలి. ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టడం కాదు. నీవు శ్రద్ధగా విన్న తర్వాత ఏం చేయాలంట? ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. అది దేవుని మాటలు వినాలి,
ఏది సరి అయినదో అది చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే చాలా వింటారు, ఉదయం నుండి రాత్రి వరకు వింటా ఉంటాం, కానీ చేసేది ఏం చేస్తాం? మనకి ఇష్టం వచ్చిందే చేస్తాం. అది కాదు. చాలాసార్లు కొంతమందిని సలహాలు అడుగుతాం కదా, కొంతమందిని సలహాలు అడుగుతాం. ఏమని? ఇది మంచిదా, అది మంచిదా, ఇది మంచిదా అని అడుగుతాం. మంచిది అడగడం మంచిది, మనకు సలహాకర్తలు ఉండడం మంచిది, ఆలోచనకర్తలు అనేకులు ఉండడం శ్రేయస్కరం అని అంటారు. నిజమే, మంచిదే. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ఎవరు ఎన్నన్నా చెప్పని మనం చేసే పని మనం చేస్తాం. అంతే కదా? ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాలు ఎలాగైనాయి అని అంటే, దేవుని మాటలు చాలా వింటాం, కానీ ఆఖరికి మళ్ళీ ఏం చేస్తాం? ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలంటే మన దృష్టికి న్యాయమైంది చేయడానికి మనం ఇష్టపడతాం. అది కాదు. దేవుని దృష్టికి న్యాయమైంది చేయడం నేర్చుకోవాలి. దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. ఆయన కట్టడలను అనుసరించి మనం విధేయులం కావాలి అని అంటాడు. మనము ఆయన ఆజ్ఞలకు విధేయులం కావాలి. ఆయన ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏవైతే మాటలు చెప్పాడో వాటికి మనం విధేయులమైతే వాటిని అనుసరించి నడవాలి. ఈ 4 ప్రాముఖ్యమైనవి. నీ జీవితంలో ఈ 4 ఉన్నట్లయితే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. నీ రోగములు తీసివేస్తాడు, నీకున్న బాధలు తీసివేస్తాడు, నీకున్న కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా దూరం చేస్తాడు. కానీ చాలాసార్లు ఈ 4 విషయాలు మనం మర్చిపోతాం. ఈ 4 చెప్పడానికి ఇష్టపడం. గమనించండి, ఎవరైనా సరే చాలా మంది అనుకుంటారు దేవుని గుడికి వచ్చి వెళ్ళిపోతే చాలే అని అనుకుంటారు. నువ్వు వచ్చి వెళ్ళిపోతే లాభం లేదు. ఏం చేయాలి? ఈ 4 కట్టడలు, ఈ 4 విషయాలు నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు ఉంచుకోవాలి. వీటి ప్రకారంగా నీవు చేస్తే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదించేవాడు. అందుకొరకనే శ్రద్ధగా ఆయన మాటలు వినాలి, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించి నీవు నడవాలి. నీ నడక ఎలాగున్నది? బాగానే వింటాం, కొన్నిసార్లు ఆయన చెప్పినట్టుగా చేస్తాం, కానీ ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నామా? ఆయన ఆజ్ఞలకు కొంతమంది విధేయులవుతారు, కానీ ఆఖరిగా ఎలాగ నడుస్తున్నాం? మనం దేవుని కొరకు నడుస్తున్నామా? పోయిన వారం మన గేహాజీ విషయంలో చూసాం. గేహాజీ శ్రద్ధగా వినాల్సింది పోయి, గేహాజీ దేవుని దృష్టికి న్యాయమైంది చేయాల్సింది పోయి, గేహాజీ ఆయన విధేయుడు కావాల్సింది పోయి, ఆయన దేవుని మార్గాన్ని అనుసరించాల్సింది పోయి ఏం చేశాడు? పనికిరాని దాని కొరకు ఆశపడ్డాడు. అందుకొరకనే లేని రోగాన్ని కొని తెచ్చుకున్నాడు, లేని బాధలు కొని తెచ్చుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో అదే. దేవుని మాటలు వినక లేనిపోని కష్టాలు తెచ్చుకుంటాం. దేవుని మాటలకు విధేయులము గాక లేనిపోని ఇరుకులు ఇబ్బందులు పడతాం. దేవుని ఆ మార్గంలో మనం నడవక మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం నడుస్తూ లేనిపోని తంటాలలో పడతా ఉంటాము. అది వరకనే నీవు చక్కగా నీ కుటుంబము, నీవు నీ బ్రతుకులు కొనసాగాలంటే నీవు చేయవలసిందల్లా ఒకటే, ఈ 4 విషయాలు జాగ్రత్తగా గమనించు. నీవు అలాగ చేస్తే ఏం చేయాలి? అలాగైతే నువ్వు ఏ విధంగా ఉండాలో ఈ సమయంలో మనం గమనిస్తాం. ఈ విధంగా చేస్తూ ఇక మీదట సరే లాక్డౌన్ అయిపోయింది, ఇప్పుడు మనం బ్రతకాలి. మనం బ్రతుకుతూ దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటూ ఏం చేయాలి? గమనించండి, మనం దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన దృష్టికి ఏది న్యాయమైందో అది చేయాలి. మనము నడవడము చక్కటి మార్గంలో నడవాలి. ఇక మీదటనైనా మనం అలాగే నడుస్తామా? సరే, గడిచిన కాలం గతించిపోయింది, పోయిన దాని కొరకు మనం బాధపడితే లాభమే, కానీ ముందున్న దాని కొరకైనా మనం సిద్ధపడదామా? ముందున్న జీవితం కొరకైనా మనం బ్రతుకుదామా? గమనించండి, ఇక మీదట మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక మాట మనం చదువుకుందాం. కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక మీదట మనం ఎలా ఉండాలో, ఈ లాక్డౌన్ తర్వాత లేకపోతే ఈ పరిస్థితులన్నీ కూడా ఇలాగ కొనసాగుతూ ఉండగా మనం ఎలా ఉండాలి, ఇక మీదట మనం ఏ రీతిగా ఉండాలో అక్కడ చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు
ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. గమనించండి, ఇక మీదట ఏం చేయాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అంటాడు, ఇక మీదట. సరే, గతించిన కాలం గతించింది, అయిపోయింది. దాని గురించి మనం బాధపడనక్కర్లే. కరోనా వైరస్ వచ్చింది, కొన్ని దినాలు లాక్డౌన్ లో ఉన్నాం. లాక్డౌన్ అంతా కూడా ఎత్తిపోయింది. మనము దేవుని మార్గంలో నడుస్తున్నాం, దేవుని బిడ్డలంగా. ఇక మీదట మనం ఏం చేయాలి? ఇక మీదట నీవు ఆయన మాటలు శ్రద్ధగా విను. ఇక మీదట నీవు ఆయన దృష్టికి న్యాయమైంది చెయ్యి. ఇక మీదట ఆయన ఆజ్ఞలకు నీవు విధేయులమై ఉండు. ఇక మీదట ఆయన మార్గంలో నీవు నడువు. అది కొరకనే అక్కడ చక్కటి మాట అంటాడు. ఏమని? ఆ 15వ వచనం అంటాడు, గమనించండి, జీవించు వారిక మీదట. గమనించండి, జీవించు వారిక మీదట తమ కొరకు కాక, మన కొరకు కాక. వాస్తవానికి ఈ లాక్డౌన్ కంటే ముందు పరిస్థితులు అన్ని కూడా గమనించినట్లయితే ఈ లోకంలో నుండి ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో అనుకున్నాం కదా. కానీ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కొంతమంది వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయిన వారి గురించి మనం బాధపడనక్కర్లే. వారిని ఒక దినాన కలుస్తాం. వారు దేవుడిని నమ్మినట్లయితే, వారు దేవుడి మార్గంలో నడిచినట్లయితే ఒక దినం మనం వారిని చూస్తాం. కానీ జీవించే మనము ఇక మీదట మనం ఎలాగుండాలి? ఇక మీదట మనము ఏ రీతిగా ఉండాలి? ఇక మీదట మనము ప్రభు కొరకు బ్రతుకుదామా? ఇక మీదట మనము శ్రద్ధగా దేవుని మాటలు విందామా? ఇక మీదట మనము దేవుని కొరకు ఆయన దృష్టికి న్యాయమైనది చేద్దామా? ఇక మీదట మనము ఎలా ఉండాలి? అది ప్రాముఖ్యమైనది. ఎంతసేపు అయినా పోయిన దాని కొరకు ఆలోచన చేస్తా ఉంటాం. అబ్బో, పోయినసారి ఇట్లా ఉండే, అలాగుండే, ఇలాగుండే, ఆ విధంగా ఉండే, ఈ విధంగా ఉండే అని గతించిపోయిన దాని కొరకు నువ్వు బాధపడకు. కానీ ఏదైతే ముందున్నదో జరగబోయే దాని కొరకు నువ్వు ఆలోచన చేయి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక అని అంటాడు. నిజంగానే ఇక మీదట మన కొరకు కాదు ఇక బ్రతికేది. ఆ దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు. ఆ దేవుడు వైరస్ నుండి మనల్ని దూరపరిచాడు. కొంత మనకు ఉపశమనాన్ని ఇచ్చాడు. మనము కొంత బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ బ్రతికే కాలం ఇక మనము మన కొరకు కాదు, కానీ ఆ దేవుని కొరకు బ్రతికే బ్రతుకు కావాలి. అది కొరకనే అక్కడ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక. గమనించండి, ఎవరి కొరకు బ్రతకాలి? మరి ఎవరి కొరకు జీవించాలి? తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి అని అంటే యేసు కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. మన బ్రతుకు ఎవరి కొరకు? యేసు కొరకు. యేసు కొరకు బ్రతకాలంటే ఎలాగ బ్రతకాలి? ఉనియాన్ని తీసేసి అడవులోకి పోవడం కాదు. ఉనియాన్ని తీసేసి దేవాయిలో దివే అనడం కాదు. మనము ఉన్న స్థలంలోనే దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. మనము మన సమాజంలో మనం బ్రతుకుతూ, మన డ్యూటీలు మనం చేస్తూ, ఈ లోకంలో మనం బ్రతకడము చక్కగా బ్రతకాలి. ఏ విధంగా అంటే మన బ్రతుకులో జీవించడం ఇక దేవుని కొరకే జీవించాలి. ఆ జీవించే జీవిత విధానం ఏంటి అని అంటే ఆయన మాటలు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ప్రతి దినము నీవు ఆయన మాటలు విను. ప్రతి దినము నీవు ఆయన మాటలు విను. ఆయన మాటలు నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన మాటలు నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఆయన నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన మాటలు నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి జీవించే మనం ఇక మీదట మన కొరకు కాదు, కానీ దేవుని కొరకు బ్రతుకుదామా? దేవుని కొరకు జీవిద్దామా? కారణం ఏంటి? ఎందుకు దేవుని కొరకు జీవించాలి? కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన ఈ లోకములకు వచ్చి కలువరి సిలువలో ఆయన నీ కొరకు రక్తమును కార్చాడు. ఆయన సమాధి చేయబడి 3 దినములకు తిరిగి లేచాడు. కాబట్టి ఇక మీదట జీవించే మనము ఆయన కొరకు జీవిస్తామా? గమనించండి, కేవలము ఆయన కొరకు మాత్రమే జీవించాలి అని అంటాడు. ఆ రోమ పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో త్వరగా కొన్ని మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 11వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అని అంటున్నాడు. ఇక మీదట బ్రతికే మనము ఎలా ఎంచుకోవాలట? గమనించండి,
ఇక మీదట బ్రతికే మనము, దేవుని కొరకు బ్రతికే మనము ఎలా ఎంచుకోవాలంటే అందుకొరకనే అటువలే మీరును పాపం విషయమై మృతులు గాను. ఇక మీదట బ్రతికే బ్రతికంతా కూడా పాపం విషయమై మృతులము గాను. గమనించండి, పాపం విషయమై మృతులము గాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మనము సమర్పించుకోవాలంటాడు. మనం ఇక మీద బ్రతికే బ్రతుకు సజీవంగా దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. అది ప్రాముఖ్యమైనది. కింద 12వ వచనంలో అంటాడు ఇంకా, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏరనీయకుడి. ఇక మీద పాపానికి చోటు ఇవ్వదు మనము. ఇక మీదట ఇంతకుముందు ఎలాగే బ్రతికామో కానీ ఇక మీదట మాత్రము జీవించేవారు తమ కొరకు గాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకు మాత్రమే జీవించాలి. జీవిస్తామా? దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు, దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక మీదట పాపములకు మనం దాసులుగా ఉండకూడదు, పాపాన్ని ఏరనీయకూడదు. పాపం కొరకు బ్రతకడం కాదు, దేవుని కొరకు బ్రతకడం అనేది మనకు కావాలి. అందుకొరకనే అక్కడ 14వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట కూడా మనం గమనిస్తాం. రోగులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 17వ వచనం. ఆ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చాలాసార్లు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలంటే ఏమనుకుంటా, ఎంతసేపు అయినా మనం తిండి విషయంలో ఆలోచన చేస్తాం, లేకపోతే ఈ లోక విషయంలో ఆలోచన చేస్తాం. కానీ దేవుని కొరకు బ్రతకడం అంటే ఈ లోకంలో ఈ లోక విషయాలు కాదు ఆలోచన చేసేది. దేవుని కొరకు బ్రతకాలి అని అంటే ఎలా ఉంటారంటే అక్కడ అంటాడు, భక్తుడు అంటాడు, గమనించండి 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. కొన్నిసార్లు మీ గుడికి వస్తే భోజనం పెడతారా అని అడుగుతారు. దేవుని గుడికి వచ్చేది భోజనం కొరక లేకపోతే పానము కొరక? దేవుని గుడికి వచ్చేది తిని త్రాగడం కొరకు కాదు. దేవుని రాజ్యము తిని త్రాగేదానిలో లేదు. ఈ లోకంలో చాలా సార్లు ఈ తిని త్రాగడం కొరకే మనం బ్రతుకుతున్నట్టుగా చూస్తూ ఉంటాం కదా. కానీ అది కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. ఏంటట దేవుని రాజ్యము, దేవుని కొరకు బ్రతకడం అంటే ఎలా ఉంటుందట, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అది దేవుని కొరకు బ్రతికే బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకంలో చాలా సార్లు చాలా మంది దేవుని కొరకు బ్రతికే బ్రతుకు ఏమున్నదిలే అన్ని పోగొట్టుకొని బ్రతకాలి కదా అంటారు. కానీ అక్కడే ఉన్నది అసలైన ఆనందం, అక్కడే ఉన్నది అసలైన జీవితం, అక్కడే ఉన్నది అసలైనటువంటి బ్రతుకు. దేవుని కొరకు నీవు బ్రతికితే నీ జీవితంలో నీకు ఆనందము దొరుకుతుంది. అదే లోకం కొరకు బ్రతికితే ఆనందము దొరకదు, కొద్దిసేపే కదా. చాలా మంది లోకంలో ఆనందం లేదని చెప్పి, సంతోషం లేదని చెప్పి సంతోషం కావాలని చూస్తారు. ఏం చేస్తారు? మనసు బాగా లేకపోతే కొంతమంది, నేను అందరి విషయం చెప్పలేను, కొంతమంది ఏం చేస్తారు, సినిమా పోదాం పదా అని 3 గంటల సేపు సినిమాకి వెళ్తారు. ఎందుకని? మనసు నెమ్మది లేదు, అలాగైనా కొంచెం కాలక్షేమం అవుతుంది, కొంచెం నెమ్మది అవుతుంది అని. ఆ 3 గంటల సేపు ఉన్న బాధ అంతా మర్చిపోతారు. ఎందుకని? ఆ బొమ్మలు ఎలా ఎగురుతే వీళ్ళు కూడా అలాగ మనసులో ఎగురుతా ఉంటారు. 3 గంటల తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే అన్ని ఎప్పటికే పోతాయా? అనేది ఒక్కసారి దేవుని మాటలు శ్రద్ధగా విను. దేవుని కొరకు నీవు బ్రతుకు. నీ జీవితంలో ఆనందం, ఈ ఆనందం ఎవరు కూడా తీసివేయలేరు. ఇక అది కొరకనే ఇక మీదట మనం బ్రతికే బ్రతుకు ఈ లోకము కొరకు కాదు, భోజనము కొరకు కాదు, పానము కొరకు కాదు. నువ్వు దేవుని కొరకు బ్రతకడం నేర్చుకో. ఎంతసేపు అయినా ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి ధరించుకుందుమా అని ఈ లోకంలో ఉన్న వాటి కొరకే నువ్వు ఆలోచన చేయకూడదు. కానీ నువ్వు దేవుని కొరకు ఎలాగ బ్రతకాలి, దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి అనేది నువ్వు ఆలోచన చేయి. గమనించండి, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. కొంతమంది అనుకుంటారు బల్ల దగ్గరికి వచ్చారు కానీ మాకు చిన్న రొట్టె ముక్కిస్తారు అని అంటారు. కొంతమంది అంటారు అయ్యో కొంచెమే ఇచ్చేది. ఇది తినడానికి త్రాగడానికి కాదు. ఇది కొంచెమైనా సరే అది దేవుని యొక్క శరీరానికి గుర్తుగా ఉన్నటువంటిది. నువ్వు తినాలంటే నువ్వు ఇంటికెళ్ళి తిను. నువ్వు తినాలి అంటే బయట నీకు చాలా ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో కాదు. గమనించండి,
దేవుని దగ్గరికి వచ్చింది భోజనం చేయడానికి, పాలన చేయడానికి, లేకపోతే ఇంకా దేనికో కాదు, కానీ దేవుని దగ్గరికి వచ్చింది పరిశుద్ధాత్మ యందలి ఆనందమును పొందడానికి, నీతిగా ఉండడానికి, సమాధానంతో ఉండడానికి. అందుకొరగానే దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది నువ్వు చేస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులమైతే, ఆయన కట్టల ప్రకారంగా నువ్వు నడుస్తే నీ జీవితంలో ఇలాంటి ఆనందం నీకు కావాలన్నా, అయితే ఇక మీదట మాత్రము, ఇక మీదట సరే, ఇక మీదట మనం ప్రభు కొరకు బ్రతుకుదామా? గమనించండి, ఇంకొక వాక్యాన్ని కూడా మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద గమనించండి. ఇక మీదట మనము ఏ మనసు పెట్టాలట? ఇక మీదట మన మనసు ఎక్కడ ఉండాలి? భోజనం విషయంలో కాదు, పానం విషయంలో కాదు, ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనేది కాదు. దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు, మనకు బ్రతుకునిచ్చాడు, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక మీదట మనము మన మనస్సు దేవుని మీదనే ఉండాలి. హల్లెలూయా! దేవుని మీద ఉన్నదా? అది మనకి అంటాడు అక్కడ 2వ వచనం అంటాడు, గమనించండి, పైనున్న వాటి మీదనే కానీ మన మనసు ఎక్కడ ఉండాలంట? పైనున్న వాటి మీద. మనకంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళారు కొంతమంది బిడ్డలు, వారిని నేను చూడాలనే ఆ మనసుని కావాలి. నా తల్లి దేవుని సన్నిధికి వెళ్ళింది, నా బంధువులు దేవుని సన్నిధికి వెళ్ళారు, వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వెళ్ళారు, వారిని నేను కలుసుకోవాలనే ఆ మనస్సు ఉండాలి తప్ప ఎంతసేపైనా భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంటే కాదు. గమనించండి, నీ మనస్సు ఎక్కడుంది? ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునే వరకు ఏమి సంపాదిస్తామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏలాగా మనం పైకి వస్తామా అనేది ఈ ఆలోచనేనా? కానీ ఇక మీదట మాత్రము, ఇక మీదట మనము పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద కాదు. ఎందుకని దేవుడి బ్రతుకునిచ్చాడు, దేవుడు ఆయుష్నిచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు మంచి ఈవునిచ్చాడు. కాబట్టి నీవు దేవుని వైపు చూస్తే దేవుడు నీకు సమస్తమును ఇచ్చేవాడు. హల్లెలూయా! గమనించండి, దేవుని వైపు చూస్తే దేవుడు సమస్తము ఇచ్చేవాడు. అందుకొరగానే మిగిలి ఉన్న మన బ్రతుకులు జీవితం ఇక మీదట అంతా కూడా దేవుని మీదనే. అక్కడ అంటాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనసు అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా! ఏంటంటే దేవుని యందు దాచబడి ఉన్నది, దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మనం ఇక మీదట ఈ లోకం మనసు కాదు, ఈ లోకం మీద ఆశ కాదు, ఇక మీదట దేవుని కొరకు మాత్రమే బ్రతికే బ్రతుకు కావాలి. అలాగే నువ్వు బ్రతుకుతావా? దేవుని కొరకు మనం జీవిస్తామా? దేవుని కొరకు మనం బ్రతుకుతామా? ఎలా ఉండాలంట? గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. కొన్ని మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చదువుకుందాం. గమనించండి, మేము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు అని అంటారు. గమనించండి, ఇక మీదట జీవించేది ఎవరట? నేను కాదు. ఇక మీదట నేను కాదు, నాయందు క్రీస్తే జీవించుతున్నాడు. నేను దేవుని కొరకు జీవిస్తాను. ఇక మీదట నా బ్రతకంతా కూడా నీవే, నా బ్రతకంతా కూడా దేవుని కొరకే, నా మనస్సు కూడా దేవుని మీదనే. కాబట్టి మనం ఎక్కడున్నాం? మన మనసు ఎక్కడుంది? ఏదో గంటసేపు అలాగ వచ్చి వెళ్దాంలే అని అనుకొని వస్తా ఉంటారు కొంతమంది. అలాగా నువ్వు గంటసేపు వచ్చి వెళ్తే కాదు, నీ బ్రతుకు కాలం అంతా కూడా, ఇక మీద నీ జీవించే జీవిత కాలం అంతా కూడా. కొంతమంది అనుకుంటారు, ఏదో నా రోగం పోవాలి, రోగం పోయే వరకు దేవుడి దగ్గరికి వస్తా, లేకపోతే బాధలు పోయే వరకు దేవుడి దగ్గరికి వస్తా. అది కొరకు ఈ రోజుల్లో చాలా మంది అలాగే అయ్యారు.
ఏంటి? ఏదో ఆశపడి దేవుని దగ్గరికి రావడం, ఆశ తీరగానే వెళ్ళిపోవడం, అది సరైనది కాదు. ఇక మీదట నీ బ్రతుకు కాలమంతా కూడా దేవుని కొరకే బ్రతకాలి. అది ప్రాముఖ్యమైనది. దేవుని కొరకు బ్రతుకుతూ ఎలాగ బ్రతకాలో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటారు. ఒక్కొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ మనం ముగించుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మాత్రమే మనం చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. అందువలన గమనించండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక అని అంటాడు. ఎలా ఉంటుందట? ఇక మీదట పసిపిల్లలకి ఏం తెలుసు? పసిపిల్లలు, ఈ రోజుల్లో పిల్లలు ఎవరు రాలేదు, కొంచెం ఎవరు వస్తుంది, పెద్దవాళ్ళు వచ్చారు కానీ పిల్లలు ఎవరు రాదు. పిల్లల మనసు ఏంటి? నువ్వు ఒక దెబ్బ కొడితే ఒక గంట తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అదే పెద్దవాళ్ళ మనం మర్చిపోతామా? అమ్మో, సంవత్సరం అయినా సరే నన్ని మాట అన్నాడు. అంటే చాలాసార్లు పసిపిల్లల వల్లే మనము దేవుని గమనించండి. గాలికి ఇటు అటు కొట్టుకొని పోయినట్టుగా కాదట. మనం ఎలా ఉండాలి అని కొరకని అంటాడు అక్కడ. గమనించండి, ఆ ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి, చదవండి అక్కడ 15వ వచనంలో ఏమంటాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి అని అంటాడు. ఎవరు? దేవుని బిడ్డలు. ఎవరు? ఇక మీదట బ్రతికే బ్రతుకు కలిగిన వారు. ఇక మీదట మనం ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. మనం పసిపిల్లలుగా కాదు, అటు ఇటు కొట్టుకొని పోయే వారంగా కాదు. మనము ప్రేమ కలిగి ఉండాలి, సత్యములు చెప్పాలి, అబద్ధమాడొద్దు. అందుకొరకనే ఏమంటాడు అక్కడ? క్రీస్తు వలె ఉండుటకు. ఎవరి వలె ఉండాలి? క్రీస్తు. చాలా మంది పాస్టర్ లాగా ఉంటామంటారు. తప్పు. నేను అనుకునేది చిన్నప్పుడు, నాకు తెలియనప్పుడు అనుకున్నా, తెలిసిన తర్వాత కాదు. యవనస్తులుగా ఉన్నప్పుడు నేను అనుకునే మా పాస్టర్ను చూసి నేను కూడా పాస్టర్ లాగా ఉండాలనుకునేది. ఏం లాభం? పాస్టర్ దినాన పడిపోతాడు, మన మనిషే కదా. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఎవరు కూడా నన్ను పోయి నడవద్దు. పౌలు అన్నాడు అదే మాట. పౌలు అన్నాడు ఒక్కడే, మీరు క్రీస్తుని పోలి నడవండి లేదా నన్ను పోలి నడవండి. ఎందుకని అన్నాడు ఆ మాట? ఆయన దేవుని పోలి నడిచాడు కాబట్టి. గమనించండి. అది కొరకనే మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఎవరిలాగా? క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తులాగా ఉండడానికి ఎదగాలి తప్ప క్రైస్తవులుగా కాదు. క్రీస్తు వలె ఉండడం నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యం. ఇక మీదట మన బ్రతకంతా కూడా క్రీస్తు వలె బ్రతుకుదామా? క్రీస్తు వలె మనం ఉందామా? అది ప్రాముఖ్యమైనది. అందుకొరకనే అక్కడ అంటాడు. గమనించండి 15వ వచనంలో, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదామా? ఎదగాలి. ఎంతసేపు అయినా ఈ లోకంలో ఆహార విషయంలో ఎదగడము, ధన విషయంలో ఎదగడము, లేకపోతే సంపాదన విషయంలో ఎదగడం ఇదే కాదు. మనం అన్ని విషయాలలో ఎదగాలి. ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, దేవుని కొరకు బ్రతికే బ్రతుకులో ఎదగాలి, అన్నిటిలో ఎదగాలి. కానీ మనము, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక మీదట బ్రతికే బ్రతుకు అది కేవలం దేవుని కొరకై ఉండాలి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి మనం బయటకు వచ్చాము. ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడాడు. నిజంగా ఎవరు కూడా ఊహించలే. ఈ దినాన్ని నేను బ్రతుకుతామని ఊహించలేదు. ఈ దినాన్ని మనం అందరం కూడా ఇలా కలుస్తామని ఎవరు కూడా ఊహించలే. కానీ దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా సజీవంగా ఉన్నాం. కాబట్టి సజీవులంగా ఉన్న మనం ఇక మీదటనైనా ప్రభు కొరకు మనం బ్రతుకుదామా? ప్రభు కొరకు మనం జీవిస్తామా? ప్రభు కొరకు మనం బ్రతుకుదాం. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనము దేవుని కొరకు బ్రతకడానికి మనం నిశ్చయపడదాము, మనం ఇష్టపడదాము. గమనించండి, ఆఖరిగా ఒక మాట మాత్రం మనం చదువుకున్నాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గమనించండి, ఒక మాట చదువుకున్నాం. 5వ అధ్యాయంలో ఆ మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, అది ఎవరిని పోలి నడవాలంట? దేవుని పోలి నడవాలి. కారణం ఏంటి? దేవుడు బ్రతుకునిచ్చాడు కాబట్టి.
ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోండి అని అంటున్నాడు. మనుషుల్ని పోలి నడుచుకోమని చెప్పడం లేదు, దేవుని పోలి నడుచుకోండి అని అంటున్నాడు. గమనించండి, దేవుని పోలి మనం నడుచుకోవాలి. అది కొరకనే ఇక మీదట మన బ్రతుకులో మనము దేవుని పోలి నడుచుకుందామా? దేవుని కొరకు మనం బ్రతుకుదామా? దేవుని కొరకు మనము జీవిస్తామా? అది కొరకనే అంటారు అక్కడ, ఇక మీదట ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు లేక మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని అంటున్నాడు. గమనించండి, మీరు ఇంటికి ఎదురు కింద నిదానంగా చదవండి. అక్కడ ఇంకా ఏ విధంగా నడవాలో చాలా వివరంగా చెప్తా ఉన్నాడు. అది కొరకని ఈ దినాన దేవుని బిడ్డలముగా మనం ఇలాగ నడిస్తే రోగం వస్తుందా? ఇలాగ నడిస్తే గేహాజీకి ఆ పని వస్తుండేనా? ఇలాగ నడిస్తే కనుక గేహాజీకి కుష్ఠరోగం వస్తుండేనా? ఈ మాటల ప్రకారంగా నడిస్తే గేహాజీకి సంతతంతా కూడా ఆ విధంగా నాశనం అయిపోతుండేనా? లేదు. అది వరకనే ఈ దినాన ఇక మీదట బ్రతికే మనము ఇప్పటి వరకు ఏమైనా జరగనియండి, ఇప్పటి వరకు ఎలాగైనా బ్రతకనియండి, కానీ ఇక మీదట మాత్రము మనము దేవుని కొరకు బ్రతుకుదామా? ఆ రీతిగా బ్రతకడానికి మనం ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఆ రీతిగా గమనించండి, ఇక మీదట దేవుని పోలి నడుచుకునే నడక మనకు కావాలి. కారణం ఏంటి? ఇంకొక మాట చదువుకుని మనం తెలుసుకున్నాం. అక్కడే 15వ వచనం అంటాడు అక్కడ, ఎందుకంట ఇక మీదట మనము దేవుని పోలి నడుచుకోవాలి అని అంటూ 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయము పోని యొక్క సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అది మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. అజ్ఞానులుగా కాదు, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. సమయాన్ని పోలిపోతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ. దినములు చెడ్డవి, దినాలు చెడ్డవి కాదు. ఆదివారం మంచిదే, సోమవారం మంచిదే, శనివారం మంచిదే, దినాలు కాదు. దినంలో ఉన్నటువంటి మనుషులు మనము చెడ్డవారం అయిపోయాం. అందుకొరగానే మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాలలో మనము జాగ్రత్తగా ఉంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానము కలిగి జాగ్రత్తగా నడుస్తూ దేవుని కొరకు మనం బ్రతుకుదామా? అలాంటి బ్రతుకు దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఈ రీతిగా మనం చెప్తూ పోతూ ఉంటే చాలా వాక్య భాగాలు ఉన్నాయి, కానీ మిగిలిన మన జీవితాలు ఇక మీదట బ్రతికే బ్రతుకు దేవుని కొరకు బ్రతుకుదామా? అలాంటి బ్రతుకును దేవా నాకు దయచేయమని ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. అందరూ కూడా తరలి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరూ కూడా తరలి వచ్చండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన ఒక్కసారి ఉన్న పాటను నీవు మోకరిస్తావా? నీవు ఉన్న స్థలంలోనే నీవు ఒక్కసారి నీ కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుతావా? నీ బ్రతుకు ఎలాగున్నది? నీ జీవితం ఎలాగున్నది? నీ ఆలోచన ఎలాగున్నది? నీ పద్ధతులు ఎలాగున్నాయి? ఇక మీదట దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటావా? ఆయన దృష్టికి న్యాయమైంది చేస్తావా? ఆజ్ఞలకు విధేయులవుతావా? దేవుని కొరకు నీ నడక నువ్వు నడుస్తావా? ఇక మీదట జీవించువారు తమ కొరకు కాక అని అంటారు. అవును, నీ కొరకు కాదు. ఇక మీదట నిన్ను ప్రేమించి నిన్ను రక్షించిన దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతావా నువ్వు? దేవా నాకు అలాంటి బ్రతుకు నీమని అడుగు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు దేవుని బిడ్డవైనా, నువ్వు ఎవరైనా సరే, ఈ దినమున ఈ సమయంలో ఒక్క మాట అడుగు. నువ్వు క్రైస్తవులే కాకపోవచ్చు, క్రైస్తవులే కానవసరం లేదు. నువ్వు ఎవరైనా సరే, నీకు ఆనందము కావాలంటే, నీకు సంతోషం కావాలంటే, నీకు సమాధానం కావాలంటే, నీకు ఆరోగ్యము కావాలి అని అంటే, నీ జీవితము ఆశీర్వదింపబడాలి అని అంటే, ఇక మీదట ప్రభు కొరకు బ్రతుకుదామా? ఇక మీదట ప్రభు కొరకు మనం జీవిస్తామా? దేవా, నేను నీ కొరకు జీవించే జీవితాన్ని నాకు దయచేయి, నేను నీ కొరకు బ్రతికే బ్రతుకు నాకు దయచేయమని ప్రభుని అడుగుదామా? ప్రభువా, నాకు సహాయం చేయండి. నేను నీ మాటలు శ్రద్ధగా వింటి లోకములో నీతిగా న్యాయంగా బ్రతకడానికి నాకు నేర్పించు.
అజ్ఞానం వలె కాదు, జ్ఞానం కలిగి బ్రతకడానికి నేర్పించు ప్రభు అని ప్రభుని అడుగుతావా? ఇలాగ నువ్వు బ్రతికినప్పుడు నీ హృదయంలో నెమ్మదినిస్తాడు దేవుడు. ఇది బయట అందరికి కనబడేది కాదు, ఏదో బ్రతుకుతున్నావు అందరికీ చెప్పేది కాదు. నీ హృదయ శాంతి, హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది కావాలంటే ఒక్కసారి నీ మనస్సు తెలిసి నీవు ప్రభునడు, ప్రభువా నీవు నా హృదయంలో ఉండు, నాకు నెమ్మదినియ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇయ్యి తండ్రి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బ్రతుకును ఆశీర్వదించు, నన్ను దీవించుమని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ఆ రీతిగా దీవించడానికి ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు దేవా, ఈ దినమున విన్న ఈ మాటల కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒకసారి తిరిగి జీవితాలను మేము నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి. విన్న మాటలను జాగ్రత్తగా ఆలోచన చేయడానికి సహాయం చేయండి. ఇది ఒక మతము కాదు ప్రభువా, ఒక చక్కనైన మార్గంలో మేము నడవడానికి మాకు నేర్పించండి. మేము నీతి కలిగి, న్యాయము కలిగి, ఈ లోకములో నమ్మకము కలిగి, విశ్వాసముతో బ్రతికే బ్రతుకుని ఇక మీదట మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన నీ కొరకు మాత్రమే జీవించే భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు చేసిన మేలులన్నిటి కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించండి.